సార్ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా దాసరి నారాయణరావు గారు ఉండేవారు. సార్ట్ ఔట్ చేసేవారు. అటు ఇటు అంతా ఆయనే మాట్లాడేసేవారు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద లోపం కనిపిస్తుందనుకోవచ్చా? అంటే ఇటువంటి ఇష్యూస్ బయటపడినప్పుడే ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారిని ఎళ్లి కలుస్తున్నారు గానీ, ఆయన నేను ఇండస్ట్రీ పెద్దని కాదన్నట్టు ఆయనే మాట్లాడడం చూసాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇది చూడొచ్చు? సింపుల్‌గా ఎట్లుంటదంటే, హ్మ్. మన ఇంట్లో గొడవైతున్నది. హ్మ్. మన ఇంట్లో మన నాన్ననో, పెద్దన్ననో కూర్చొని చేస్తాడు. అవును. ఆయన పోయిండనుకో ఎవని రాజ్యం వాళ్ళదైతది. ఓకే. అయితే దాన్ని నేను రైట్ అనను. హ్మ్. దాసనారాయణరావు చేస్తున్నాడు. పెద్దగుండే వాయిస్ పెద్దగున్నది. 4, 5 సార్లు ప్రెసిడెంట్ చేసిండు కాబట్టి ఆయన వాయిస్ ఇంటరేమో. హ్మ్. రేపు చిరంజీవి చేస్తే రేపు నువ్వు చేయొచ్చు, రేపు నేను చేయొచ్చు, రేపు తను కూడా చేయొచ్చు. హ్మ్. సో, అదే అంటున్నా నేను. ఓకే. ఆయన మాట ఎందుకినాలే? చిరంజీవి గారు ఎవరికి న్యాయం చేస్తాడు? 30% పెంచుకోమని ఈళ్ళకి చెప్తాడా? లేకపోతే 15% చేసి ఈళ్ళకి సగం, ఆళ్ళకి సగం చేస్తాడా? ఎవరికి పూర్తి న్యాయం చేయలేడు. ఓకే. పూర్తి న్యాయం చేసే అధికారం కూడా ఆయనకు లేదు. హ్మ్. కాకపోతే కూర్చోబెట్టి మాట్లాడగలుగుతాడేమో. అవును. అది ఔట్ ఆఫ్ ద లా, ఔట్ ఆఫ్ ద కోర్ట్ అది. హ్మ్. అది పద్ధతి కూడా కాదది. హ్మ్. అది అవసరమే లేదు యాక్చువల్‌గా. నా హక్కుల కోసం నేను పోరాడితే నేను మళ్ళీ చిరంజీవి దగ్గరికి పోయి నిల్చొని, ఆ చిరంజీవి గారు ఏం చెప్పిర్రు కాబట్టి ఓకే అంటావా? నేను ఒప్పుకుంటానేమో కానీ ఇప్పుడు యూనియన్ ఒప్పుకుంటుండొచ్చు, ప్రొడ్యూసర్ ఒప్పుకుంటుండొచ్చు కానీ ప్రొడ్యూసర్‌ని వెనకాల ఉన్న వేల మంది ప్రొడ్యూసర్‌లు, వాళ్ళని యూనియన్‌ని రిప్రజెంట్ చేస్తున్న వేల మంది కార్మికులు వాళ్ళెందుకు ఒప్పుకోవాలి? కరెక్టే. దానికి న్యాయమైన పోరాటం చేయడంలో తప్పేం లేదు. కాకపోతే ప్రొడ్యూసర్స్ ఈ డిసిషను ఎప్పుడో తీసుకొనుంటే దానికి సిస్టమ్ ఇదంతా వల్ల మీకు మీకు తెలియకుండా ఈ ప్రాబ్లమ్ వల్ల సామాన్య ప్రజలకి టార్చర్ అయితుంది. హ్మ్. ఎందుకో చెప్తా నేను. హ్మ్. ప్రొడ్యూసరు సినిమా చేసుకునేటప్పుడు 50 రోజుల షెడ్యూల్, 70 రోజుల షెడ్యూల్‌కి ఇంత ఖర్చు అని చెప్పి అనుకుంటున్నాడు. సో, ఈ రేట్లు పెరగడాలు అడిషనల్ రోడ్లు వచ్చే వరకు బడ్జెట్ పెరుగుతున్నది. మళ్ళా హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్‌లు, డైరెక్టర్‌లకు ఎక్కువ రెమ్యూనరేషన్‌లు ఈ ప్యాకేజ్‌లో ఏమైపోతున్నది? సినిమా కాస్ట్ రూ. 1 అనుకున్నది రూ. 1.5 రూ. 2 పెరుగుతుంది. అంటే ఆల్‌మోస్ట్ డబుల్ పర్సెంట్ అయితుంది. సో, ఆ రికవరీ కోసం ఏం చేయాలి మళ్ళీ? ఏం చేస్తున్నాడు? రిలీజ్ రోజు మళ్ళీ టికెట్‌ని డబల్ పెంచండి. అర్థమవుతుందా? అవును. మనం ఆ రోజేమో టికెట్ రేట్లు పెంచితే తప్పేంది, ఒప్పేందని దాని మీద చర్చ పెడతాము. ఆ రేటుకి ఎందుకు పెరుగుతున్నది? రేటు పెరుగుతున్నది నువ్వు తయారు చేసుకునేటప్పుడే అందరికి ఎక్కువ ఇచ్చుకుంటూ పోతున్నావు. అయితే నా పర్సనల్‌గా సూచన నేను యాస్ ఎ స్మాల్ ఫిల్మ్ మేకర్‌ని కాబట్టి హ్మ్. నా సూచన ఏందంటే ఇది జరిగితే చాలా బాగుంటది యాక్చువల్‌గా. ఓకే. ఒక డిపార్ట్‌మెంట్‌కెళ్ళి పెద్ద సినిమా కోసము 100 మంది ఆ రోజు లొకేషన్‌లో ఉంటే 50 మందికి కూడా పూర్తి పని ఉండదు ఆ రోజు. హ్మ్. ఊరికే నిలబడతారు. చిన్న సినిమాకి అదే సీన్ చేసేటప్పుడు 15, 20 మందితో కంప్లీట్ అవుతుంది. ఎట్లా అవుతుంది మరి? సో, చిన్న సినిమాకి లేబర్ కంఫర్ట్స్ ఒకటి డిసైడ్ చేయాలి. ఐదర్ ఓకే. రేట్స్ గాని, హ్మ్. ఐదర్ మెంబర్ ఆఫ్ లేబర్స్ గాని. ఇప్పుడు నాకు 10 లైట్లుంటే 10 లైట్ మెన్‌లు ప్లస్ ఇద్దరో, ముగ్గురో లైట్ ఇంజినీర్సు, ఈ లైట్స్ తెచ్చినందుకు ఒక వ్యాను, దీనిదొచ్చినప్పుడు జనరేటర్ ఎమ్మట ఒక డ్రైవరు వీళ్ళందరూ ఉంటారు గదా! దాన్ని నేను కంట్రోల్ చేసుకునే అధికారం నాకివ్వాలి. జనరేటర్‌లో డీజిల్ పోసుకునే అధికారం ప్రొడ్యూసర్‌కి ఇవ్వరండి. నేను చెప్తున్నాను గదా! జనరేటర్ వెహికల్ అని ఇంటికెళ్ళి ఈడికొస్తే నేను కౌంట్ చేస్తే ఎగతాళిగా చూస్తారు. నీ బండి ఎంత నడుస్తున్నది? నీ 8 గంటల జనరేటర్‌కి ఎంత అయితున్నది? ఒకసారి చెక్ చేసుకుంటే అంటే అయితది అంటారు. సో, ఈ డ్రైవర్లు నేను హానెస్ట్‌గా చెప్తున్నా. ప్రతి డ్రైవరు డీజిల్ డబ్బుల మీద కూడా బతుకుతున్నారు. అడిషనల్ ఓకే. అమౌంట్ వస్తుంది. హ్మ్. అలాంటివన్నీ ప్రొడ్యూసర్‌కి ప్రెషర్ అయితుంది. హ్మ్. ఇది కాదని ఒప్పుకోమనండి. ముగ్గురు ఆర్టిస్టులు ఉంటారు. కార్ పూలింగ్ ఉండదు మన దగ్గర. ఏ ఆర్టిస్ట్‌కి ఆ ఆర్టిస్ట్ రావాలి. మనం డ్రైవర్ సిస్టమ్ కూడా కొంచెం తగ్గించుకోవాలి. నాకు సొంత కారు ఉంది. నేను సొంత కార్‌లో వస్తా. నీకు పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తానంటే ఒప్పుకోనాలి. ఇప్పుడేలా మస్ట్‌గా 6 వెహికల్స్ పెట్టాలి. మస్ట్‌గా 8 వెహికల్స్ పెట్టాలి అంటే ఎందుకు నాకు అవసరమే లేదు. నా లొకేషన్ ఇక్కడనే. నేను షూట్ చేస్తున్నది ఇక్కడనే. నడుచుకుంటూ వచ్చే ఆర్టిస్ట్ ఉన్నా కూడా ఈ లొకేషన్‌లో 10 కార్లు రావాల్సిందే అండి. సో, ఈ అడిషనల్ ఖర్చులను తగ్గించుకునే యాక్సెస్ ప్రొడ్యూసర్స్‌కి ఇవ్వాలి. వాళ్ళను రేట్ ఫిక్స్ చేసుకునే యాక్సెస్ వాళ్ళకిచ్చి, దీన్ని ఒక 5 ఇప్పుడు 'దిల్ రాజు' ఎవ్రీ ఇయర్ 10% పెంచుతా అని అన్నాడు అని చెప్పేసి అన్నారు కాబట్టి, ఆ రోజు 'దిల్ రాజు' ఉంటాడు, రేపు నువ్వుంటావు, రేపు ఎల్లుండి నేనుంటా, ఆ తర్వాత ఇంకోళ్ళు ఉంటారు. సో, దాన్ని అలా కాకుండా ఈ రేట్ అనే విషయాన్ని చట్టబద్ధత కల్పించుకొని, ఓకే. ఇంకొకటి నాకు అవసరం లేదు అంటే అవసరమే లేదు. మీరు ముగ్గురే రావంటే ముగ్గురే రండి. హ్మ్. ఇప్పుడు నేను మేకప్ అసిస్టెంట్, మేకప్ కావాలంటారు. లేదు మరి హెయిర్ డ్రెస్సర్‌కో ఇద్దరు,
మేకప్ ఇద్దరు ఉన్న ఆర్టిస్టులు 5 ఉంటే 10 మంది ఇలాంటి క్రూయే ఉంటారు అక్కడ. నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని వచ్చి హీరో కూర్చోవాలని నేను అనుకుంటా. వాడు హీరో ఇంటికి వెళ్ళి వేరే డ్రెస్ వేసుకొని వస్తాడు. ఇంటికి వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ ఇయనీకి మేకప్ ఆర్టిస్టు, ఎయిర్ ఆర్టిస్టు, షూజులు వేయనీకి, కాస్ట్యూమ్ అసిస్టెంట్, ఇదన్నా భద్రపరచడానికి ప్రొడక్షన్, ఇట్లా లెక్కేసుకుంటే 8 మంది ఉంటారు. ఆయన వచ్చి ప్యాంట్ షర్ట్ ఇంట్లో ఒక్కరే వేసుకుంటాం కదా. సో దీనివల్ల 20 మంది 30 మంది వేస్ట్ కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళు రావడం వల్ల వాళ్ళకు 1000-1500 ఇస్తున్నట్టు కాదు. వాళ్ళకు టీలు ఇవ్వాలి, వాళ్ళకు భోజనం పెట్టాలి, వాళ్ళకి టిఫిన్ ఇవ్వాలి, వాళ్ళకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు క్యాబ్. అంటే వాడికి ఇచ్చే 1500కి వాడికి అడిషనల్కి ఇంకో 1500 ఖర్చు అవుతుంది. సో దీని వల్లనే భారం పెరుగుతుంది. ఈ భారం ప్రొడ్యూసర్ మీద పడతలేదు. డైరెక్ట్ ప్రొడ్యూసర్ తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తున్నాడు, టికెట్ రేట్ పెంచండి అని చెప్పి సామాన్య జనాల మీద ఇస్తుంది. ఇది సమస్య ప్రొడ్యూసర్దో మన యూనియన్దో కాదు, ఇది సామాన్య జనుల సమస్య. సినిమా చూస్తే సామాన్య ప్రజల వాళ్ళ సమస్య. 200 పెట్టుకొని సినిమా చూద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ డే వచ్చి 450, 500, 1000 రూపాయలు చేస్తున్నాం. ఎక్కడ పెరుగుతుంది? 1000 రూపాయలు ఎక్కడికి వచ్చింది అంటే ఇలాంటి అనవసరమైన ఖర్చుల వల్ల ఇక్కడ ఇంతవరకు సాగింది అన్న. ఓకే, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు మనం ఒక సబ్బు తయారు చేద్దాం. సబ్బుకి ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? అదో కిలో ఇదో కిలో రసాయనాలు అది తెచ్చి తయారు చేస్తే కిలో అవుతుంది. సో ఇక్కడ మనం గంతే చేసి సబ్బు చేసుకోవచ్చు కదా. మనం ఇక్కడ ఏమవుతున్నదంటే మీరు సబ్బుకు రసాయనాలు వీడే తేవాలి, వీన్ డ్రైవింగే తెచ్చి పోయాలి, రంగు పోసేటోడు వీడే రావాలి, లేదా ఇది కలిపేటోడు, ఈ 3 ఒకటే తెచ్చుకొని కలుపుకుంటారు అంటే ఒప్పుకోరు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు +1. మళ్ళీ దానివల్ల ఏమవుతున్నది, ఈ సబ్బు కాస్ట్ 10 రూపాయలు తయారాల్సిన సబ్బు 20 రూపాయలు. నేను తీసుకెళ్లి 30 రూపాయలు అమ్ముతాను. నేను 10కి తయారు చేస్తే 11కో 15కో అమ్మాల్సింది దాన్ని 30 రూపాయలకి అమ్ముతున్నా. సామాన్య ప్రజలు 30 రూపాయలు బరం పడుతుంది. ఇది దీనివల్ల జరిగే ప్రాసెసే ఫిలిం కాస్టింగ్ పెరగడం. ఇది అంటే చివరిగా ఓవరాల్ గా మీకు చెప్తున్నది ఏంటంటే, రేట్స్ అనే విషయాన్ని ప్రభుత్వము చట్టభద్రత కల్పించి రాబోయే 5 ఇయర్స్ వరకు కూడా రేట్స్ ఫిక్స్ చేయాలి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎవరినన్నా వాడుకునే సౌలత్ ప్రొడ్యూసర్స్కి ఇప్పించాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అటు ఇటు అయినా వాళ్ళు కూడా కంఫర్టబుల్గా వీళ్ళు పనిచేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకెత్తి అయితే ఈరోజు షూటింగ్స్ అన్ని బంద్ కదండి. ఈరోజు షూటింగ్స్ అన్ని బంద్. నేను రేపు సాయంత్రం కాల్ఫర్ చేస్తా, ఈరోజు సాయంత్రం కాల్ఫర్, రేపు షూటింగ్ చెప్తాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వచ్చి సీక్రెట్గా వచ్చి పని చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతుంది. షూటింగ్ జరగవనుకుంటున్నారు? ఈరోజు షూటింగ్ జరుగుతలేవు హైదరాబాద్లో? జరుగుతున్నాయి సార్. ముంబై నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకొని చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు కార్మికుని పొట్ట కొడుతున్నారు కదా. సో నువ్వు పని చేయను అని మొండికి కూర్చుంటే ఇంకోటి వచ్చి పని చేస్తాడు. మన యాజమాన్య సిస్టమ్ అట్లున్నది, ఏ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే అమికబుల్గా అందరు కూర్చొని దాన్ని మాట్లాడిన దాన్ని కూడా ఒక చట్టభద్రత కల్పించుకొని దాన్ని గవర్నమెంట్ మినిట్స్లో పెట్టుకోగలిగితే రేపు ఏంటంటే డిఫాల్ట్గా ఆ రోజు మీరు ఇస్తాను అన్నారు కాబట్టి ఆ రోజు ఇవ్వండి అని అడగడానికి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ కూడా చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా, సింపుల్గా చెప్తున్నాను. నేను ఎవ్రీడే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత మీది? 1000 రూపాయలు సార్. నేను 1500 ఇస్తాను, నా దగ్గర పని చేయండి అంట. నా సినిమాలు అందరికీ చేస్తారు. లాస్ట్కి ఒక 15 కోట్ల బిల్ అయింది. అందరిని కూర్చోబెట్టి సినిమా బిజినెస్ కాలేదు భయ్, అది కాలేదు, ఒక 10 కోట్లు ఇస్తే మీరు అందరూ పంచుకున్నట్టు పంచుకోరా? అదే జరుగుతుంది ఇక్కడ. సో అప్పుడు నీకు వచ్చే అమౌంట్ ఎంత కట్ అవుతుంది? నీకు 1,00,000 రూపాయలు రావాల్సింది 40,000 50,000 కట్ అయ్యి 50,000 60,000 చేతికి వస్తే నీకు ఇచ్చిన రేట్ అదే కదా. ఇదంతా ఏమవుతుంది అంటే ఎవరికి ఇష్టమైనది వాడు చేసుకునే ప్రయత్నం. రేట్ అనేదాన్ని ఫిక్స్ గవర్నమెంట్ చేయాలి. ఒకటి నేను 100 సార్లు గవర్నమెంట్ ఎందుకు అంటున్నాను అంటే అట్లీస్ట్ దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటాం కాబట్టి మనం. అక్కడ కూడా టైంని కొంచెం వీళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వర్షం పడుతుంది, ఆగిపోయినాం, మళ్ళీ తర్వాత వర్షం తర్వాత చేద్దామంటే ఎవరినారు యూనియన్, దానికి కూడా కాజు రాసుకోవాలి. మీన్ టైంలో ఒక ఆర్టిస్ట్ వల్లనో, ఒక వర్షం వల్లనో, ఒక గాలి వల్లనో, ఒక ఎండ వల్లనో ఒక 1-2 అవర్స్ షూటింగ్ జరగని పక్షాన మళ్ళీ తర్వాత కూడా షూటింగ్కి ఎలాంటి బేటాస్ ఎక్స్చేంజ్ చేయకుండా చేసుకోవడానికి ఒప్పుకోవాలి. అది తప్పేముంటుంది చెప్పండి? మన ఇంట్లో ఒక భోజనాలు పెడదామని 10 మందిని పిలిచినామండి, భోజనాలు రాలేదు, ఒక గంట సేపు ఆగడవాడు. ఓ టెంట్ హౌస్ కూడా ఉన్నాడు, అరే పొద్దున 6 గంటలకు తీద్దామని, ఆగురా బాబు సాయంత్రం 1 గంట తీయంటే తీయడా? సో ఇక్కడ ఇండస్ట్రీలో చేయరు అది. అదే మెయిన్ ఇక్కడున్న ముండితనం. సో దీన్ని అందరూ కూర్చొని చర్చించుకొని
వ్యక్తుల మీద చర్చలాగా జరగొద్దు, వ్యవస్థ మీద చర్చలాగా జరగాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.